నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కౌన్సిల్ భేటీ అయింది. వికసిత్ రాజ్య వికసిత్ భారత్ థీమ్ తో సమావేశం కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీట్ కి అటెండ్ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే క్రమంలో రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలపై ప్రత్యేక నివేదిక సమర్పించనున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్ రంగాల్లో చేపడుతున్న చర్యలు, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్లుగా మార్చడం లాంటి కార్యక్రమాలపై సీఎం ప్రసంగించనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ విధానపరమైన రోడ్ మ్యాప్ ను ఏపీ సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు. పోలవరం సహా పలు కీలక అంశాలను నీతి ఆయోగ్ సమావేశంలో నివేదించనున్నారని తెలుస్తోంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో భారత్ మండపంలో ఈ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ పాలక మండలి సభ్యులంతా పాల్గొంటారు. నీతి ఆయోగ్ చైర్పర్సన్ గా ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, పూర్తి కాలపు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొంటారు. 2047 కల్లా పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్ ను ఆవిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశంలో విస్తృత సమాలోచనలు చేయనున్నారు. ఇటు నీతి ఆయోగ్ కార్యక్రమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశం సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీతి ఆయోగ్ సమావేశం ఉదయం 10 గంటలకు ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. 2018 తర్వాత తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశంలో హాజరు కావడం జరిగింది. పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ ఈరోజు కావడం జరిగింది. 2047 లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వికసిత్ రాజ్ ఫర్ వికసిత్ భారత్ అనే థీమ్తో 2047 లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఏదైతే 1947 నుంచి 2047 వరకు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. దానికి సంబంధించి ఒక థీమ్ పెట్టుకోవడం జరిగింది. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ యొక్క సమావేశం కీలకంగా మారనుంది. ముఖ్యంగా రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు కూడా సూచనలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రం కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తేనే అభివృద్ధి సాధించగలమని చెప్పి కూడా ప్రధాని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయబోతా ఉంది. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి, సో రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు అనే దానిపై కూడా ప్రతి రాష్ట్రం కూడా ఒక నివేదికతో పాటు ఒక ప్రజెంటేషన్ కూడా అంటే అక్కడ వివరించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గత ఏడాదిన్నరగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు వెళ్తూ ఉంది, సో రాబోయే రోజుల్లో ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతా ఉంది, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం కోరుతా ఉన్నారు అనే దానిపై కూడా కూలంకషంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అక్కడ నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, డ్రైపోర్ట్లు, త్రిబుల్-ఆర్, అదేవిధంగా ఇతర అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా సో ఎక్కడి వరకు వచ్చాయి ఈ పనులు అనే దానిపై కూడా ఈ యొక్క నీతి ఆయోగ్ సమావేశంలో వివరించబోతా ఉన్నారు. తెలంగాణను రాబోయే రోజుల్లో 2047 వరకు $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నామో, దీనికి ఎట్లాంటి ప్రణాళికలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వివరించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సహకారం, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం తెలంగాణకు ఏ అంశాల్లో కావాలి అనే దానిపై కూడా కూలంకషంగా ఒక నివేదికను తయారు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా
తెలంగాణ ఇటు అర్బనైజేషన్ విషయంలో కావచ్చు, ఇటు ఫార్మా, ఇటు ఐటీలో కావచ్చు, ఇప్పటికే దేశంలో ప్రధాన నగరాలతో పోటీ పడి ముందుకు వెళ్తా ఉంది. దీన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం అని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇవన్నిటి నేపథ్యంలో ఈ రోజు జరిగే ఏదైతే 10 గంటలకు ప్రారంభమైనటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో ఇవన్నీ కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏం చెప్పదలుచుకుంది, రాష్ట్రాలన్నింటికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎట్లాంటి సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులకు వివరించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అన్ని కలిస్తేనే యూనియన్ ఆఫ్ ఇండియా భారతదేశం తొందరగా అభివృద్ధి చెందడానికి వీలు పడుతుందని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. సో రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలు సో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం అన్ని కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశంలో మరొకసారి స్పష్టం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో తెలంగాణకు సంబంధించి 2047 ఇప్పటికే రైజింగ్ తెలంగాణ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నటువంటి పథకాలు, తీసుకున్నటువంటి చర్యలు, ఏదైతే 2047కు సంబంధించి ప్రణాళికలు, ఇవన్నింటినీ కూడా ఒక నివేదిక సిద్ధం చేయడం జరిగింది. ఈ నివేదికను నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజు. కవిత అన్న దయ్యం కేటీఆర్ఏ కావచ్చునన్నారు మంత్రి సీతక్క. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. మోడీ ప్రశంసల కోసం కేటీఆర్ ఈడీ గురించి మాట్లాడుతున్నాడని, సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేశారని, రాహుల్ గాంధీ రేవంత్ పై తప్పుడు విమర్శలు మానుకోవాలన్నారు సీతక్క. కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమిషన్ ముందుకు రావడానికి వచ్చిందా అని ప్రశ్నించారు. గ్లోబల్స్ ప్రచారంలో కేటీఆర్ ని మించిన వారు లేరన్న సీతక్క కేటీఆర్ కి గ్లోబల్ అవార్డు ఇవ్వాలని విమర్శించారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే మరి వాళ్ళ గ్లోబల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు గాని చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. ఈడీ విషయంలో రాహుల్ గాంధీని మాట్లాడే అర్హత నీకుందా? ఇతరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించి కుటుంబం అంతా కూడా ఇవాళ దోచుకొని దాచుకొని మరి తిన్నదంతా కూడా బయటకు వస్తా ఉంటే ప్రజలకు వచ్చి జవాబు చెప్పుకోలేక కాళేశ్వరం మీద బాంబు పెట్టారంటారు. బాంబు కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉన్నది నువ్వు. నిజంగా నువ్వు ఆ రిపోర్ట్లో ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్ లో గాని రిపోర్ట్ లో గాని ఎందుకు మరి ఇక్కడ మాకు అనుమానం ఉంది అని మెన్షన్ చేయలేకపోయారో ఒకసారి సమాజానికి జవాబు చెప్పాలి. రాహుల్ గాంధీ మీద కక్ష గట్టి ఈడీని ప్రయోగించి ఇవాళ ఏదేదో కుట్రలు చేస్తుంటే మరి మోడీ దగ్గర ప్రశంసల కోసం సిస్టర్ స్ట్రోక్ తో బాధపడుతున్న కేటీఆర్ గారు మా రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మను, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా రకరకాలుగా మాట్లాడుతూ శునకానందం పొందుతా ఉన్నారు. నువ్వు ముందుకొచ్చి నీకు నీతి నిజాయితీ రీతి ఉంటే కాళేశ్వరం నువ్వే కదా కట్టించినావు, ఎందుకు కూలిందో, కాళేశ్వరం ఎందుకు కూలేశ్వరం అయిందో దానికి జవాబు ఇవ్వు. కమిషన్ ముందుకొచ్చి ఆన్సర్ ఇవ్వండి. జాగృతి అధ్యక్షురాలు కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. కేసీఆర్ కు రాసిన లేఖపై స్పందించిన కవిత తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు ఆయన. కేసీఆర్ కు రాసిన లేఖను ఎవరు లీక్ చేశారు? కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరని అన్నారు. కేసీఆర్ పక్కన ఉన్న కోవట్టులు ఎవరని, అసలు సొంత పార్టీలోనే మీపై కుట్రలు చేస్తున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ రాయాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నారు. కల్వకుంట్ల కవిత గారు ఈ 11 ప్రశ్నలకు జవాబు ఇవ్వండి. ఒకటి, కవిత గారు
మీ లేఖను లీక్ చేసింది ఎవరు? 2 కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? 3 కేసీఆర్ పక్కన కోవట్టులు ఎవరు? 4 బీఆర్ఎస్ లో మీపై కుట్ర చేస్తున్నది ఎవరు? 5వది సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? 6 మీకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? 7 లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ ని అడుగుతారా? 8 మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? 9 ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలబడడం లేదు? 10 ఎయిర్పోర్ట్ లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు? 11 మీరు రాసిన లేఖ నకిలీదని నమస్తే తెలంగాణలో పేపర్లో రాయించింది ఎవరు? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. కేటీఆర్ ఒత్తిడిలో మాట్లాడుతున్నారని బీజేపీ బీఆర్ఎస్ తొత్తుగా మారాయన్నారు అద్దంకి దయాకర్. అవినీతి గురించి బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ కుటుంబంలోని కవితనే కేటీఆర్ ను దొంగ అంటుందని మొదట తన ఫ్యామిలీని చక్కదిద్దుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారని బీజేపీ బీఆర్ఎస్ ను ఎవరూ నమ్మట్లేదన్నారు. కేటీఆర్ బీజేపీ ఏజెంట్ గా మారిపోయారని చురకలంటించారు. ఫస్ట్ నీ ఇంట్లో నీ చెల్లె నిన్ను దొంగగా చెప్పి బయటికి పోయి దానికి సమాధానం చెప్పంటే నేను నేషనల్ కేసు సీఎం రాజీనామా చేయాలి, ఆ కర్ణాటకలో అట్లా చేసిండ్రు, అక్కడ మరి ఇలా కాళేశ్వరం మీద 1000 కోట్లు దోచుకున్నారు, తెలంగాణ పేరు మీద లక్షల కోట్లు దోచుకున్న మిమ్మల్ని గతంలో ఎన్నిసార్లు ప్రజలంతా దిగిపో అన్నా కూడా మీకు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా అట్లనే ఉన్న పరిస్థితి ఎటుపోయింది? ఇలా తెలంగాణను పూర్తిగా డక్కోలు చేసి పూర్తిగా ఇట్లా ఏమంటారు పిప్పి చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన మీరు చెప్తే తెలంగాణ ప్రజలు ఎవరింటారు? గిట్లాంటి పనికిరాని ముచ్చట్లు అన్నీ కూడా గతంలో చెప్తేనే మిమ్మల్ని తీసి పాతాళానికి తొక్కితే ఈరోజు ఇంతవరకు పైకి వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి మీ సమస్యను పరిష్కరించుకోలేక, మీ అంశాలను పరిష్కరించుకోలేక, మీ ఇంట్లో మీ చెల్లెనో మీ బావనో మీ డాడీతో వస్తున్న సమస్యలు ఎదుర్కోలేక ఈ ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా పట్టించుకోరు కేటీఆర్. ఎందుకంటే నీ ఆదుర్ద, నీ ఆతృత, నీ యొక్క ఆవేశం అంతా కూడా నీ పరిస్థితి డోల్ డ్రమ్స్లో పడ్డదని, నీ పరిస్థితి డోలాయమానంలో పడ్డదని తప్పితే ఇంకోటి ఏం కాదు. ప్రత్యేకించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద చేసే ఏ ఆరోపణ అయినా అది నిజాయితీగా మీరు పెట్టిన కేసులకు ఎదుర్కొంటాడు, బీజేపీ పెట్టినా ఎదుర్కొంటాడు, దేన్నైనా ఎదుర్కోగల సత్తా దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉన్నదనే విషయాన్ని తెలుసుకో ఫస్ట్. అది ఆ జ్ఞానం లేకనే ఇంకా నువ్వు ఇగో ఇక్కడ కొట్లాసి వస్తున్నావు అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వల్లభనేని వంశీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. విచారణ ప్రారంభమైన కాసేపటికి ఆయన అస్వస్థకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కంకిపాడు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కంకిపాడుకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. అటు వంశీ 2 రోజుల కస్టడీ పూర్తయింది. నకిలీ పట్టాల వ్యవహారంలో విచారించిన పోలీసులు విజయవాడలో వైద్య పరీక్షల అనంతరం సబ్ జైలుకు తరలించనున్నారు. ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీమోహన్ 2 రోజుల విచారణ అనంతరం కూడా కృష్ణా జిల్లా పెనంలూరు పోలీస్ స్టేషన్ నుంచి తరలించడం జరిగింది. అయితే
నిన్న రాత్రి నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వంశీ ఆరోగ్యం క్షీణించిందని కంచిపాటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడం, అట్లాగే అక్కడ స్టేబుల్ గా ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పడంతో వైద్యులు మళ్ళా కంచిపాటి పోలీస్ స్టేషన్ కి ఈ రోజు ఉదయం అతన్ని తరలించడం జరిగింది. కంచిపాటి పోలీస్ స్టేషన్ కి తరలించిన తర్వాత కొద్దిసేపు అంతా బాగానే ఉన్నారు. విచారణ ప్రారంభించడానికి కూడా 2 hours వెయిటింగ్ లో తెచ్చినప్పుడు తర్వాత విచారణ ప్రారంభించిన తర్వాత అంటే 10 గంటలకు విచారణ ప్రారంభించిన తర్వాత కూడా మళ్ళా కొంతసేపు 1 గంట తర్వాత అతనికి మళ్ళా ఆరోగ్యం క్షీణించినట్టు అంటే మళ్ళీ వామిటింగ్స్ అయినట్టు పోలీస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం నేపథ్యంలో అతన్ని వెంటనే అక్కడి నుంచి కూడా మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అప్పటి వరకు జరిగినట్టు విచారణను బేస్ చేసుకొని 2 రోజుల విచారణను కూడా పూర్తయినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు, పోలీసు అధికారులు చెప్తున్నారు. 2 రోజుల విచారణ పూర్తయిన తర్వాత ఇంకా విచారణ పూర్తయింది. కోర్టు న్యాయమూర్తి ముందు పిలిచేసి హాజరుపరిచి తర్వాత జిల్లా జైలుకు తరలిద్దామనే ఆలోచనతో మన విచారణ అధికారులు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కంచిపాటి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీని షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స, అతనికి వైద్య పరీక్షలు మొత్తం అంటే నిన్న అర్ధరాత్రి నుంచి ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఈ రోజు ఉదయం వల్ల వామిటింగ్స్ అవ్వడం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మొత్తం అతని బాడీకి సంబంధించినటువంటి అన్ని పరిస్థితులు కూడా ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అతనిగా నిర్వహిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మరి కాసేపట్లో ఈ పోలీస్ అధికారులు వీళ్ళు డాక్టర్లు అతని ఆరోగ్యం పర్వాలేదు నిలకడగా ఉందని చెప్పిన తర్వాత వాటికి సంబంధించినటువంటి హెల్త్ కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తో కూడినటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత అతన్ని వంశీని నేరుగా విజయవాడ జిల్లా జైలుకి అంటే రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అతన్ని విజయవాడ జిల్లా జైలుకి పోలీసులు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వంశీ పరిస్థితి అంటే కొంచెం నిలకడగానే ఉన్నట్లు వైద్య వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రస్తుతానికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని వంశీ భారీ బందోబస్తు మధ్య వంశీని అక్కడ వైద్య పరీక్షలు పోలీసు అధికారులు వైద్య పరీక్షలు చేపిస్తా ఉన్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ వంశీని విజయవాడ జిల్లా జైలుకి తరలిస్తా ఉన్నారు. ఈ రోజుతో వంశీది 2 రోజుల పాటు నూజివీడు కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో పోలీస్ కస్టడీకి ఇస్తూ కూడా ఆ 2 రోజుల విచారణ కూడా ఇప్పటికే కాశీలు అంటే ఈ మధ్యాహ్నం లోపే అది విచారణ పూర్తయిందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చెరువుల్లో మట్టి తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులలోని మట్టిని ప్రజల అవసరాల కోసం తరలించుకునేందుకు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. చెరువుల్లో మీటర్ లోతు మాత్రమే మట్టి తవ్వి ట్రాక్టర్లు ఎడ్ల బండ్లలో మాత్రమే మట్టిని తరలించుకోవాలన్నారు. రాత్రివేళ మట్టి తవ్వకాలు అనుమతులు ఇచ్చేది లేదన్న ఆయన మట్టి తరలింపు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. జగన్ సీఎంగా ఉండగా రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని, కూటమి వచ్చాక రాజధాని నిర్మాణ పనులు చూసి ఓర్వలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. 175 ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత మేము సిద్ధంగా ఉన్నాం. అసలు సిద్ధంగా ఉన్న ఎన్నికలు పోటీ చేసినప్పుడు ఎవడైనా సిద్ధంగా ఉండాల్సింది. సిద్ధంగా లేకుండా ఎన్నికలు ఉంటాయని నేనైతే అనుకోవట్లా. ఆ తర్వాత 151 సీట్లు ఇచ్చి పరిపాలించమంటే ఊరు వాడ రేట్లు తగ్గించి అమరావతి రాజధాని సర్వనాశనం చేద్దామని ఏకైక లక్ష్యంతో దాడి చేద్దాం అమరావతి మీదని అమరావతిని అంగుళం కూడా కదల్చలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు తన పదవీకాలం మొత్తం అమరావతిని ఎట్ట మారుద్దామని న్యాయ నిపుణులతో, సుప్రీంకోర్టు లాయర్లతో, పార్టీ నాయకులతో చర్చోపచర్చలు జరిపి అమరావతిని మారుద్దాం, 5 రాజధానులు చేస్తా, 10 రాజధానులు చేస్తా, 15 రాజధానులు చేస్తానని టైం అంతా వేస్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం వాస్తవం కాదో జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఇవాళ మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి అలా మాట్లాడటం, మీరు శాసనసభకు రాపోవటం, మీరు కైలాన్స్ దగ్గర రాసిన రూల్ బుక్ అన్నా చదివితే బెటర్ అని భావిస్తున్నా. 10% ఆఫ్ సీట్స్ అయితే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రతిపక్ష హోదా రాదనే విషయం మీకు తెలియదు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేస్తానని మీరు నాకు చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర 23 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు మీరు 6 శాసనసభ్యులు తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రతిపక్ష హోదా పోతుంది, దాన్ని లాగేద్దాం అనే ఉద్దేశంతో తెలుగుదేశం శాసనసభ్యులు నువ్వు చేర్చుకుని 4 చేరి తర్వాత 2 రాక నువ్వు చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా ఆ రోజు తీయలేకపోయావు. ఆ రోజున హోదాకు ఉండాల్సిన రూల్స్ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి సుస్పష్టంగా తెలుసు. కానీ నాటకం ఆడుతున్నాడని భావిస్తున్నా.
రూల్స్ తెలియకుండా 10% ఆఫ్ సీట్స్ తెలియకపోతే 6 ఎమ్మెల్యేలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి లాగుదామని ఆయన ట్రై చేయడు కదా. అదే పరిస్థితిలో ఇవాళ అసెంబ్లీలో మైక్ ఇవ్వలేదు అంటాడు. అసెంబ్లీకి రాకుండా మైక్ ఇవ్వడం ఎలా సాధ్యం అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 8 రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళను తాకినట్లు ఐఎండీ వెల్లడించింది. కేరళలో చాలా చోట్ల ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడింది. 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 8 రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళను తాకినట్లు ఐఎండీ వెల్లడించింది. కేరళలో చాలా చోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడింది. 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా అవదాలవలస మండలం నెల్లిపర్తిలో అంగన్వాడీ టీచర్ కు గ్రామస్తులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసిన పద్మావతి తిరిగి అంగన్వాడీ కేంద్రంలో విధుల్లో చేరారు. ఈ మేరకు స్థానిక గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా అక్కడకు వెళ్లి తాను సర్వీస్ చేశారని, తాను చేసిన సర్వీస్ గ్రామంలో ఒక రాజకీయ నాయకుడికి నచ్చక రాజకీయ రంగు పులిమి తన ఉద్యోగం పోయేటట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె హైకోర్టు ఆశ్రయించడంతో తనకు న్యాయం జరిగిందని, తిరిగి విధులకు హాజరయ్యారని టీచర్ వెల్లడించారు. జీ పద్మ, నేను నెల్లిపర్తి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసి గత ప్రభుత్వ హయాంలో మనకి రాజకీయపరమైన ఒత్తిళ్ల మేరకు కానీ రాజకీయపరమైన వేధింపుల మేరకు కానీ నన్ను ఎలాంటి కారణం లేకుండా కనీసం ఒక నిర్లక్ష్యం అన్నారు. దేనికి నిర్లక్ష్యమో కూడా వాళ్ళు కనీసం నా టెర్మినేషన్ ఆర్డర్లో మెన్షన్ చేయలేదు. నా చేతికి కూడా టెర్మినేషన్ ఆర్డర్ ఇవ్వకుండా నా అంగన్వాడీ సెంటర్ దగ్గర అది అంటించి పేపర్లో వేసి నాకు తొలగించడం జరిగింది. అయితే ఎలాంటి తప్పు లేకుండా నేను టెర్మినేట్ అయ్యాను కాబట్టి నేను అక్కడితో కృంగిపోకుండా అదరకుండా బెదరకుండా నేను గత ప్రభుత్వం మేరకు కూడా అంటే గత ప్రభుత్వంలో ఉన్న మన ప్రజాప్రతినిధులందరికీ కూడా నేరుగా వెళ్ళి నాకు జరిగిన అన్యాయం కోసం నేను వాళ్ళతో చెప్పడం జరిగింది. కానీ ఎవరు కూడా ఎలాంటి విషయంలో కూడా కనీసం స్పందించలేదు. కాకపోతే నేను ఆ పోరాటాన్ని అక్కడితో ఆపలేదు. మన గతంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ ఊర్లోకి వాళ్ళ కార్యక్రమాలకి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళని నిలదీయడం జరిగింది. ఎందుకంటే తప్పు చేస్తే అది ఏదైనా ఉద్యోగస్తులు ఎవరైనా అవ్వచ్చు, తప్పు చేస్తే తొలగించాలి. ఇక్కడ నుంచి తీసేసే స్థాయికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి ఆ రోల్ని మళ్ళీ పెంచి నాతో పాటు నా గవర్నమెంట్ స్కూల్లో కూడా రోల్ని పెంచి ఈ ఊర్లో నాకు ఇచ్చిన అవకాశాలు మళ్ళీ తిరిగి సద్వినియోగం చేసుకొని నా జీవితం ఈ అంగన్వాడీకే అంకితం చేస్తానని విన్నవించుకుంటున్నాను సార్. నమస్తే. సూర్యాపేట జిల్లా డిఎంహెచ్ఓ కోటాచలంపై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలను కట్టడి చేయలేకపోయారని అభియోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ముందు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. సూర్యాపేటలో వారం రోజుల వ్యవధిలో వైద్యం వికటించి 2 మహిళలు మృతి చెందారని అన్నారు. డిఎంహెచ్ఓ స్కానింగ్ సెంటర్ల వద్ద డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో సూర్యాపేట ఇన్ఛార్జ్ గా రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.